షాకింగ్ అప్డేట్, సంజన ఎలిమినేటెడ్. అందరూ కోరుకున్నట్లే థర్డ్ వీక్ కెప్టెన్ గా గెలుచుకున్న ఎమాన్యుయల్, యాపిల్ లో రెడ్ షీట్ వచ్చిన వాళ్ళకి స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ ద్వారా ఎలిమినేషన్ అయ్యేది ఎవరు? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. మీకు అప్డేట్స్ అడ్వాన్స్ గా వస్తాయి. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా, నిన్న నేను చెప్పాను ఎమాన్యుయల్ కెప్టెన్ అవుతారు, అందరి దీవెనలు ఎమాన్యుయల్ కు ఉన్నాయి అని చెప్పాను కదా మీకు. కరెక్ట్ గా ఆట స్టార్ట్ అయింది. మార్నింగ్ ఆడారు. ఎవరితోని? అతిరథ మహారాజులైన మన భరణితో కూడా ఆడటం జరిగింది. ఆడి తను గెలుచుకున్నాడు కెప్టెన్ గా. అంటే ఇక్కడ ఎమాన్యుయల్ లో ఇమ్యూనిటీ పవర్ ఉండొచ్చు, కానీ అంతకు మించి మేనిఫెస్టేషన్ ఇక్కడ ఉంది. ఎంతో మంది ఎమాన్యుయల్ కెప్టెన్ గా వెళ్ళాలని కోరుకున్నారు. రూమ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, రూమ్ బయట నుండి చూస్తున్న మనలాంటి వాళ్ళు, బిగ్ బాస్ టీం కూడాను. ఎందుకంటే ఎమాన్యుయల్ అది సాధించుకున్నారు. అందుకే పెద్దలు అంటారు, నలుగురు నోట్లో పడగరా తిట్లులోనే అంటారు, తిట్లు తగులుతాయని. అదే విధంగా దీవెనలు కూడా. సో ఎమాన్యుయల్ అక్కడ లోపలికి వెళ్లి తను కూడా ఏడ్చిన అమ్మాయిలకి దగ్గరికి వెళ్తున్నాడు, కంటు తుడుస్తున్నాడు. అతను హత్తుకునేది ఒకలా ఉంది, మరికొంతమంది హత్తుకునేది మత్తులా ఉంది. అక్కడ చిన్న తేడా ఉంది. అదే విధంగా ఎమాన్యుయల్ నవ్వించేది నవ్వులా ఉంది. ఒకవేళ ఎమాన్యుయల్ నోరు జారు ఒక మాట గుండంకులు అన్నా సరే, అరే తప్పు కాదు కదా ఉంది. మిగతా వాళ్ళు అదే మాట అంటుంటే, అరే అది నోరా ఫిష్ బజారా అన్నట్టు అనిపిస్తుంది. అది ఎమాన్యుయల్ కి మిగతా వాళ్ళకి ఉండే తేడా. ఎమాన్యుయల్ చివాట్లు పెడుతున్నాడు 10 మందికి, మిగతా వాళ్ళు ఎమాన్యుయల్ చేత చివాట్లు కాస్తున్నారు. ఎందుకంటే నిజమే కదా అనిపిస్తుంది. కొంతమంది మంచి చెప్పడానికి వెళ్తున్నా సరే తీసుకోవట్లేదు. ఎందుకు? చెప్పే మనిషిని బట్టి, చెప్పే సమయాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ విధంగా ఎమాన్యుయల్ అలాంటి స్థానాన్ని అక్కడ సంపాదించుకున్నారు. కాబట్టి ఎమాన్యుయల్ గెలుస్తాడని నిన్న నైట్ చెప్పాను. మార్నింగ్ అప్లోడ్ అయిన ఎపిసోడ్ లో చూడండి, ఎమాన్యుయల్ కెప్టెన్ అని ఉంది. అందరికన్నా ముందు నేనే అనౌన్స్మెంట్ ఇచ్చి, మరి ఎమాన్యుయల్ కెప్టెన్ గా రాత్రి మనం చూడబోతున్నాం. మరి ఇలాంటి విషయాలు అప్డేట్ గా అడ్వాన్స్ గా నేను మీకు చెప్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మా టీం అందరికి సపోర్ట్ చేసినట్టు, నా ఒక్కడికి కాదు, మా ఛానల్ టీం అందరికి, ఛానల్ కి అంతా సపోర్ట్ చేసినట్టు స్పెషల్ రిక్వెస్ట్. నెక్స్ట్, కొంచెం నీరసంగా ఉన్నాను కదా, ఒంట్లో బాగాలేదండి. కానీ అంతకు మించి ఇంకో విషయం ఏంటంటే, తెల్లవారిసరికి తెలిసిన న్యూస్ ఏంటంటే, సంజన గారు ఎలిమినేటెడ్. అరే సంజన గారు నామినేషన్ లేరు కదా, ఎలా ఎలిమినేటెడ్? ఎస్, ఆ విషయానికి వస్తున్నాను. ఇక్కడ రెడ్ సీడ్ వచ్చింది ఎవరికి? బ్లూ షీడ్ వచ్చేసి సుమన్. అంటే కొంతమందికి చెట్ల నుండి ఫ్రూట్స్ తీసుకోమన్నారు. చెట్ల నుండి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు అందరూ పరిగెట్టారు. ఫ్రూట్స్ ఎవరు ఫ్రూట్ వాళ్ళు తీసుకున్నారు, వారి పేరు రాసింది. అక్కడికి వచ్చినప్పటికి ప్రియా, శ్రీజ, రీతు ఫ్రూట్స్ మార్చుకుంటా ఉన్నారు. ముగ్గురు మార్చుకున్నారు. ప్రియాకి బ్లూ షీడ్ వచ్చింది, శ్రీజాకి, రీతుకి వచ్చేసి బ్లాక్ షీడ్స్ వచ్చాయి. బ్లూ షీడ్ వచ్చిన టీం ఏంటంటే సుమన్ శెట్టి, తనూజ, సంజన, ఎమాన్యుయల్, ప్రియా. ఈ 5గురికి ఒక పోటీ పెట్టారు. టాస్క్ లో గెలుచుకున్న వాళ్ళకి బ్యాటరీ తగ్గుతుంటది. వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి బిగ్ బాస్ 3 ఆప్షన్స్ ఇస్తారు. ఒక ఆప్షన్ తీసుకోవచ్చు, ఆ ఆప్షన్ కి కొంత బ్యాటరీ తరుగుదల ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు నలుగురిని ఉద్దేశించుకుని, ఊహించుకుని, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, ఫోటో తీసుకున్నారు, లెటర్స్ తీసుకున్నారు. ఆ విధంగా వాళ్ళ ఇంటి నుండి వచ్చిన సందేశాలను తీసుకోవడం జరిగింది. ఆనందపడ్డారు కూడా. అందులో ఒక సంజనకే ఏమీ దక్కలేదు. అది బాధగా అనిపించింది. ఆ తర్వాత బ్లాక్ షీడ్ ఉన్న వాళ్ళు ఫ్లోరా, శ్రీజ, రీతు, ఈ ముగ్గురికి ఆట పెట్టారు. ఈ టాస్క్ లో బాల్స్ తీసుకొచ్చేసి ఒక దీంట్లో వేయాలి, హోల్లో వేయాలి. అలా వేసినట్లయితే ఎవరు గెలుస్తారో వాళ్ళు ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా బయటపడే ఒక ఇమ్యూనిటీ పవర్ ఇస్తున్నాను. అయితే నామినేషన్ లో ఉన్నట్లయితే వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ నామినేషన్ లో లేకపోతే, అంటే శ్రీజ లాంటి వాళ్ళకి, పక్క వాళ్ళకి ఎవరికైనా ఆ ఇమ్యూనిటీ పవర్ ఉపయోగించవచ్చు అని ఇచ్చారు టాస్క్. కానీ అందులోని అదృష్టవశాత్తు ఫ్లోరా గెలిచారు. నేను అంతకు ముందే చెప్పాను, ఈ వారం చూడండి ఫ్లోరా గెలుస్తారు అన్నాను. ఇంకా ఆట మొదలవకముందే చెప్పాను ఫ్లోరా. ఎందుకంటే ఫ్లోరా ఆట మొదలైంది, ఫ్లోరా ఆడుతుంది. ఫస్ట్ వీక్ ఫ్లోరా ఆడలేదు, సెకండ్ వీక్ ఫ్లోరా ఆడి ఓడింది, థర్డ్ వీక్ వచ్చినప్పటికి ఆట గెలుస్తుంది అని చెప్పాను. ఫస్ట్ వీక్ ఆడింది, సరిగా ఆడలేదు. సెకండ్ వీక్ ఆట కరెక్ట్ గా ఆడింది, ఓడింది. థర్డ్ వీక్ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆడుతుంది, ఎలాగోలా గెలుస్తుంది అని చెప్పాను లేదా? గెలిచిందా లేదా? ఇది అనాలిసిస్. సో గెలిచింది, ఇమ్యూనిటీ పవర్ సంపాదించుకుంది, నామినేషన్ నుండి బయటపడింది. సో ఇప్పుడు మిగిలిన 5గురే ఉన్నారు. 5గురు నుండి డబుల్ ఎలిమినేషన్ ఎవరో ఇద్దరు అవుతారని చెప్పాను నిన్ననే. కానీ మళ్ళీ నిన్న ఒక మాట చెప్పాను, రూమ్ లోనే వాళ్ళకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తున్నారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఒకటి ఉంది అని నిన్నే చెప్పాను. కానీ నేను మీకు ఇంకా జరగలేదు కదా, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయలేదు కదా, అయినా ఎలా చెప్పాం. అయితే ఇప్పుడు మిగిలింది రెడ్ షీడ్ వాళ్ళు. రెడ్ షీడ్ వాళ్ళు ఎవరు? భరణి, రాము, హరీష్, పవన్, కళ్యాణ్. 5గురు. ఈ 5గురులో భరణి, రాము సెలబ్రిటీలు వచ్చారు. హరీష్, పవన్, కళ్యాణ్ కామనర్స్ నుండి వచ్చారు. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ ఒకటే ఇచ్చారు, రెడ్ షీడ్ వచ్చిన సభ్యులకు నేను ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను. ఈ ఇంటి సభ్యుల్లో ఎవరు మీతో ఉండడానికి అర్హత లేదో ఆ వ్యక్తిని బయటికి పంపించే రైట్స్ మీకు ఇస్తున్నాను అనేది బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అయితే భరణి, రాము డెఫినెట్ గా సంజనాని గానీ వాళ్ళ రూమ్ సభ్యులను కోరుకోరు. కానీ ఇక్కడ 3 సభ్యులు ఉన్నారు కామనర్స్ నుండి. ఈ కామనర్స్ డెఫినెట్ గా కోరుకునేది ఎవరంటే అవతల వాళ్ళని కోరుకుంటారు. అయితే అవతల వాళ్ళలో కూడా 2 అమ్మాయిలు తనుజాన్ని, రీతు ఉన్నారు. తనుజాన్ని, రీతుని ఎవరు టచ్ చేయరు. ఎందుకంటే ఈ ఒకరాధ 2 కృష్ణులు, వాళ్ళు ఏడిస్తే తట్టుకోలేరు, అమ్మాయిలు ఏడిస్తే తట్టుకోలేరు, హత్తుకుంటారు, కళ్ళు తుడుస్తారు. మరి అలాంటిది హత్తుకోకుండా, కళ్ళు తోడకుండా ఉంటే అమ్మాయి ఎవరున్నారంటే మిగతా వాళ్ళకి ఎమాన్యుయల్కి టచ్ చేయలేరు, ఎలాగా కెప్టెన్ అయ్యారు. సంజన ఉన్నారు. సంజనాని పంపించాలని టార్గెట్ తో హరీష్ ఉన్నారు. అదే మాటకి వంతు పాడతారు కళ్యాణ్,
అదే విధంగా డెమాన్. ఈ ముగ్గురు కలిసి డెఫినెట్ గా సంజన పేరు చెప్పారు. డెఫినెట్ గా వీళ్ళిద్దరు భరణిని రాము చెప్పకపోయినా ఓట్ ఆఫ్ మెజారిటీ ముగ్గురున్నారు కాబట్టి సంజన గారే ఎలిమినేటెడ్. రాత్రి ఆమె ఎలిమినేట్ అయ్యారు, సీక్రెట్ రూమ్ లో కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు సంజన గారు పూర్తిగా వెళ్ళిపోతారా లేక స్పెషల్ పవర్ తో బిగ్ బాస్ వెనక్కి పంపిస్తారా అనేది వేచి చూడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దివ్య నిఖితకి అందరూ ఓట్లు వేయమన్నారు, మెజారిటీ ఆఫ్ ఓటు వచ్చిన వాళ్ళు లోపల పంపిస్తా ఉన్నారు. అందరికన్నా లీస్ట్ గా ఓటు వచ్చిన దివ్య నిఖితని పంపించారు బిగ్ బాస్. ఆట ప్లేట్ ఇలా తిప్పారు. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరికి ఊహించే ఊహలకు అందరికన్నా ఉంటారు. ఇప్పుడు కూడా సంజనాని ఇంటికే పంపించేస్తారా సీక్రెట్ రూమ్ నుండి, లేక ఈ బిగ్ బాస్ ఇంటికి వైల్డ్ గా పంపిస్తారా అనేది వేచి చూడాలి. కానీ ఆమె మాత్రం ఇంటి సభ్యుల నుండి ఎలిమినేషన్ అవ్వడం మాత్రం జరిగిపోయింది. ఇంటి నుండి వెళ్ళిపోయి సీక్రెట్ రూమ్ లో కూడా ఉండడం జరిగిపోయింది. సో ఈ విషయం తెలిసిన దగ్గర నుండి మనసులా లేదు, చాలా బాధగా ఉంది. అందుకే కాస్త నీరసంగా కూడా ఫేస్ కనిపిస్తుంది మీకు. అయితే రాత్రికి కెప్టెన్ గా ఇమాన్యుల్ చూస్తున్నాం. అలా కెప్టెన్ గా చూస్తూ ఆనందపడాలో లేకపోతే సంజన గారు ఎగ్జిట్ అయిపోయిన బాధపడాలో తెలియని ఇదిమిద్దమైన పరిస్థితిలో మనం ఉన్నాం. అదే విధంగా ఈ వారం నామినేషన్ ద్వారా ఎలిమినేషన్ అయ్యేది ఎవరు అంటే ఇందులో డబుల్ ఎలిమినేషన్ ఉంటాయి అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రియా, రీతు, హరీష్, పడాల్ కళ్యాణ్, రాము 5 వ్యక్తులు ఉన్నారు. రాముకి ఫ్లోరాకి అత్యధిక ఓట్లు వచ్చాయి. కానీ ఫ్లోరా సేఫ్ జోన్ లో ఉన్నారు కాబట్టి ఫ్లోరాకి ఆ ఓట్లతో సంబంధం లేదు. రాము చాలా అత్యధిక ఓట్లతో ఉన్నారు. తర్వాత వచ్చినప్పటికి హరీష్ కి 20% ఓట్లు వచ్చాయి. అబ్బా తక్కువ వచ్చాయి అనుకుంటే హరీష్ కన్నా చాలా తక్కువగా కళ్యాణ్ కన్నా ఇంకా తక్కువగా రీతుకి, ప్రియాకి ఉండడం జరిగింది. అయితే రీతు, ప్రియ ఇద్దరు కూడా ఎలిమినేట్ అవుతారా అనే విషయం అయితే ఇప్పుడు అనుకున్నాము డబుల్ ఎలిమినేషన్ అని. మరి సంజన గారు వెళ్ళిపోయినట్లయితే రీతు, ప్రియలో ఎవరో ఒకలే వెళ్తారు. లేదు సంజన గారు వెళ్ళరు అంటే మరి రీతు, ప్రియ ఇద్దరు వెళ్ళాలి. మరి ఆఖరికి బిగ్ బాస్ ఏం చేస్తారో, ఆట ప్లేట్ ఎలా తిప్పుతారో వేచి చూడాలి. అంతవరకు చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అడ్వాన్స్డ్ అప్డేట్లో అడ్వాన్స్ గా మీ ముందుంటాను. నా పేరు ఎస్ఎస్ పట్నాయక్. నమస్తే.